హాయ్ అండి. వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ కోడి కూర పూరి ఎలా చేయాలో చూపిస్తానండి. అందరూ చేస్తారు పూరీలు, అందరూ వండుతారు కోడి కూర, కానీ ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. నా స్టైల్లో ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. నా వీడియోను పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎప్పుడు పిండి ఎట్లా కలపాలి, ఏ విధంగా కలపాలి, కూర ఎలా వండాలి, ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, దానికి తగిన ఎసరు ఎలా పూసుకోవాలి అనేదే కూరలో ముఖ్యమైన భాగం. దాన్ని మొత్తం నేను వివరంగా చెప్తాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను సూపర్ మార్కెట్ నుంచి పూరీ పిండి తెచ్చుకున్నానండి. మనం చపాతీ పిండితో ఎప్పుడు పూరీ చేయకూడదు. మాకు సూపర్ మార్కెట్లో పూరీ పిండి అని అడిగితే ఇస్తారండి, అదే తెచ్చుకోవాలి, దాంతోటే చేసుకోవాలి. ఇలా నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న పూరీ పిండిని తీసుకొని ఇలా జల్లించుకున్నాను. చూపిస్తున్న విధంగా జల్లెట్లో పిండి పోసుకొని ఒక గ్లాసుని పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. పిండిని ఇలా జల్లెట్లో పోసుకొని గ్లాస్తో తిప్పుకుంటే కింద అటు ఇటు పడకుండా మనం తీసుకున్న బేసన్లోనే పిండి పడుతుందండి. ఇలా పట్టుకున్న తర్వాత ఈ పిండిలో సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక చెంచాడు వేసానండి. ఇది అరకిలో పిండి. దీంట్లో ఒక 2 చెంచాలంతా నూనె కూడా పోసుకోవాలి. ఇలా నూనె పోసుకొని పిండిని బాగా మొత్తం నూనె ఉప్పు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా పోసుకొని పిండిని మెత్తగా ఇలా బాగా మర్దన చేయాలండి. పిండి మెత్తగా రావాలంటే బాగా ఇలా మర్దన చేస్తేనే పిండి సెమీ సాఫ్ట్గా వస్తుంది. మనం పూరి చేసినప్పుడు బాగా పొంగుతుందండి, లేకపోతే పొంగదు. కట్టె వస్తాయి పూరీలు. ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. ఇలా చూడండి, చూపిస్తున్న విధంగా చేతులతో ఇలా మన బలం కొద్దీ వత్తాలి. ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. వేలు పెడితే ఈజీగా దిగాలి, ఏలికి ఏమీ అంటకూడదు. ఇలా కలిపిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ దానికి పెట్టి పిండిని అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కోడి కూర వండుకుందాం. దానికోసం నేను స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక మందపాటి కడాయి పెట్టుకున్నాను. 2 పావుల నూనె పోసుకున్నాను. నూనె కాగాక ఒక చెంచాడు జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. అవి చిటపటమన్నాక ఒక పావు కిలోని ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి చిన్నగా కట్ చేయాలి. పావు కిలో తీసుకోవాలి. మన గ్రేవీ అంతా ఉల్లిగడ్డలతోనే వస్తుంది. ఇందులో ఏమీ వేయట్లేదు, ఉల్లిగడ్డలు ఒకటే. కొంతమంది కొబ్బరి వేస్తారు, కొంతమంది గసగసాలు వేస్తారు. ఇలా దీనికి నేను ఏమీ వేయను. ఉల్లిగడ్డ వేసి వండుకొని చూడండి ఎంత బాగుంటుందో. ఇలా కాకపోతే వండే ప్రాసెసింగ్ తేడా ఉంటుంది. జర నెమ్మదిగా వండుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డలు మెత్తగా ఉడకాలి. ఈ ఉల్లిగడ్డ మెత్తగా ఉడికితేనే మనకు గ్రేవీ చిక్కగా వచ్చి కూర బాగుంటుంది. తర్వాత ఈ చికెన్ ఒక అరకిలో చికెన్ వేస్తున్నాను నేను. పావు కిలో ఉల్లిగడ్డలు వేసాను, అరకిలో చికెన్ వేసాను. ఇలా వేసుకొని ఈ చికెన్ కూడా ఆ నూనెలో ఒక 10 నిమిషాల పాటు వేసుకున్న చికెను నూనెలో పూర్తిగా ఉడకాలండి. దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఈలోగా అల్లం ఫ్రెష్ది నూరి వేసుకోవాలి. నేను అల్లం నూరే టైంకు మా ఇంట్లో కరెంటు పోయిందండి. ఇలా రోట్లో నూరుతున్నాను. ఎప్పుడైనా కౌసు కూరలకు చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ వేటికైనా ఇలా వెంటనే దంచి వేసుకుంటే కూర రుచిగా ఉంటుంది. మనకి ఇంట్లో స్టాకుగా ఉన్న అల్లం ఎప్పుడూ వేయకూడదు. ఇలా మెత్తగా దంచి వేసుకోవాలి. ఇలా రోట్లో దంచినా కూడా చాలా బాగుంటుందండి. మనం చిన్నప్పుడైతే ఇలా రోట్లోనే దంచేది. ఇప్పుడు అందరూ గ్రైండర్ వాడుతున్నారు. మళ్ళీ వెనకటి రోజులు వచ్చాయండి. ఇప్పుడు అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకొని రోళ్ళు తెప్పించుకుంటున్నారు. నాకైతే ఇది చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ వెనకట్లాగా అన్నీ పాత పద్ధతులే ఫాలో అవుతున్నారు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా నూరుకోవాలండి. అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలా పేస్ట్ మెత్తగా రావాలి. మనం కచ్చపెచ్చ నూరితే తినేటప్పుడు తగులుతుంది, బాగోదు. ఇలా బాగా చాలా సాధ్యమైనంత వరకు మెత్తగా నూరుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్దను. ఇలా నూరుకున్న తర్వాత తీసుకొని ఈ లోపుగా అక్కడ మనకు చికెన్ మగ్గిపోతుందండి. ఇది దంచడానికి ఒక 7-8 నిమిషాలు పడుతుంది. ఈలోగా అది చికెన్ మగ్గిపోతుంది.
ఇప్పుడు మూత తీసి చూద్దాం చికెన్. చూడండి ఎలా మగ్గిందో. ఇలా కొంచెం ఆ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఆ ఉల్లిగడ్డలు, ఆ చికెను చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొదలు ఒక చెంచాడు పసుపు వేసాను. ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఒక చెంచాడు వేశాను. కౌసుకూరలో కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అప్పుడే నూరింది కాబట్టి చాలా బాగుంటుందండి. అందులో రోట్లో నూరింది కదా ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు ముక్కలకు పట్టేలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే మాడిపోతుంది. అల్లం వేయగానే కూర మాడుతుందండి. చూడండి కొంచెం నూనె దిగింది ఉడికి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే 2 గరిటెలు వేస్తున్నాను. కౌసుకూరలకు కొంచెం ఎక్కువే పడుతుంది. తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇలా కారం నేనైతే మంచి మిరపకాయలు తెచ్చాను. అందులో కాశ్మీరీ కాయలు కూడా కలిపి కొట్టించుకున్నాను. అందుకే కారం బాగుంది. ఇలా 2 రకాలు వేసి కొట్టించుకుంటే కారం టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేసుకొని ఈ కారం కూడా ఒక 2-3 నిమిషాలు నూనెలో ఉడకాలి. లేకపోతే పచ్చివాసన వస్తుంది. కారం కారంగా ఉంటుంది. ఇలా నూనెలో ఉడికితే ఆ రుచి వేరు. ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. ఎప్పుడైనా ఎసరు వేడి నీళ్ళే పోసుకోవాలండి. కూరలో చల్లటి నీళ్ళు పోస్తే ముక్క నిలబడిపోయి బిర్ర బిసుకుతుంది. ఇలా పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని అవసరమైనంత పోసుకోవాలి. ఇలా గరిట తిప్పితే ఈజీగా తిరగాలండి. అలా తిరిగింది అంటే మనకు ఆ కూరకు ఎసరు సరిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూరను. ఆ ఎసరు అదంతా ఉడకాలి కదా, ఆ కూర అంతా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక చెంచాడు గరం మసాలా, ఒక చెంచాడు ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూరను. ఈ ఎసరులో కూర పూర్తిగా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికితేనే బాగుంటుంది. ఇది మొత్తం అంతా కలిసి మనకు ఒక పావు గంట నుంచి 15-20 నిమిషాలు పడుతుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి ముక్కలు ఏమీ కరిగిపోవు, ఏమీ కాదు. అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని చూడండి నూనె ఎలా తేలిందో. ఇలా ఉడకాలన్నట్టు ముక్క అంతా. చూడండి ఎలా ఏ ముక్కకు ఆ ముక్క కనిపిస్తుంది. ఎక్కడ ముక్క మెత్తపడలేదు, ఎక్కడ గ్రేవీ కూడా మనకు సరిపోని వచ్చింది. ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకొని మనం దించుకోవాలి. దించి పక్కకు పెట్టుకొని పూరీలు చేసుకుందాం. ఇక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని సగానికి పైగా నూనె పోసుకోవాలి. లేకపోతే పూరి మొత్తం మునగాలి కదా మనం వేసేది. మునిగితేనే పూరి పొంగుతుంది. ఇలా పోసుకొని మరిగించుకోవాలి. ఇలా ఆ నూనె కాగే వరకు, ఆ నూనె మరిగే లోపల ఇలా మనం నానబెట్టి పెట్టుకున్న పిండిని కవర్ తీసుకొని ఇలా ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలి. కలిపి పూరీకి ఎంత అయితే మనం చేయాలనుకున్నామో అంత ఉండలు చేసి పెట్టుకోవాలి. మన పూరి సైజు కొంతమంది పెద్దగా చేస్తారు, కొంతమంది చిన్నగా చేస్తారు. ఇలా అన్ని ఉండలు చేసి పెట్టుకొని అన్నీ పక్కకు పెట్టి ఒక ముద్దను తీసుకొని ఇలా ఒకసారి పీట మీద రుద్ది ఇలా నూనె అంటించి నూనెలో ముంచి చేసుకోవాలి. పొడి పిండి ఎప్పుడు వేయకూడదు పూరీకి. ఇలా చేస్తేనే పూరి బాగా పొంగుతుంది. పూరి కూడా పలసగానే తాల్చాలండి. కొంతమంది మందం తాలుస్తారు. ఆ మందం తాలిస్తే పూరి పొంగుతుంది కానీ పై పొర పైకి, కింది పొర కిందికి ఉండి మధ్యన ఒక లేయర్ అలా ఉండిపోతుంది గట్టిగా. ఇలా పలసగా తాల్చి చూడండి ఎలా వస్తాయో. ఇలా పూరి తాల్చిన తర్వాత నూనె కాగిందో లేదో చూడడానికి కొంచెం పిండి వేస్తే చూడండి, పిండి వేయగానే పైకి తేలిందంటే నూనె కాగినట్టు. ఇప్పుడు మనం చేసిన పూరీని వేసుకొని ఎప్పుడు పూరీని లోపలికి ముంచొద్దు. ఒక చిన్న గరిటె తీసుకొని నూనె ఇలా పోసుకోవాలి. ఇలా పోయగానే పూరి పైకి లేస్తుంది. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా అయితే పూరి చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల నూనె పూరీలోకి దిగదు, ఎక్కువ పీల్చుకోదు. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఇలా చేసి చూడండి. ఇలా పూరీలన్నీ చేసుకోవాలి. ఇదండి నా కోడి కూర పూరి. ఇది తెలంగాణ స్పెషల్. మేము పండగలకు చుట్టాలు వచ్చినా ఏదైనా సెలబ్రేషన్ అయినా ఇలా చేసుకొని ఇష్టంగా తింటామండి. ఇది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.